సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. స్తోత్రం దేవాసరణత. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడంట. వింటున్నారా? అంటే ఒక ఎవరంటే డెరెక్ కెడ్నర్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క సామెతకు స్నేహం ద్వారా విద్యాభ్యాసం అనేటువంటి శీర్షికను పెట్టాడంట. అంటే స్నేహితులను ఎన్నుకోవడం అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, అశ్రద్ధ చేయకుండా. దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే మనుషులు ప్రభావితమైనటువంటిది పరిస్థితులు, అంటే వాళ్ళు సహవాసం అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటిది అన్నమాట. చూసారా, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం, తర్వాత ఏమైందండి, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాడంట. గమనించాలి, చెడిపోవాలన్నా జ్ఞానయుతంగా బాగుపడాలన్నా సహవాసం ఏమంత కామన్గా రెండట్లను, జ్ఞానుల సహవాసం, మూర్ఖుల సహవాసం. సహవాసం అనేది కామన్, కానీ ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకుంటారు, కానీ సహవాసం ఎవరితోటి విశ్వాసులే, కానీ ఎటువంటి విశ్వాసులతో సహవాసం చేస్తూ ఉన్నాం? జ్ఞానం కలిగినటువంటి విశ్వాసుల, మూర్ఖులైనటువంటి విశ్వాసుల. దాన్ని బట్టి మన యొక్క ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. ఒకే చర్చికి వెళ్తారు, కానీ కొంతమంది ఎలా మాట్లాడతారు? చర్చి నుంచి బయటకు వచ్చాక ఏమో ఎన్నాళ్ళు బట్టి వస్తుందో, ఏంటో ఏం జరగట్లేదు, ఏంటో. అది జ్ఞానం కలిగినటువంటి వారి మాట కాదు. జ్ఞానం కలిగిన వారు ఏంటంటే దేవుడు గొప్పవాడు, హల్లెలూయా. విశ్వాసం కలిగినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని బలపరుస్తాయి. బలాన్ని ఇచ్చేటువంటి మాట జ్ఞానవంతుడు. జ్ఞానం గలవాడు బలం గలవాడుగా ఉంటాడంట, శక్తివంతుడిగా ఉంటాడంట. కాబట్టి నీ యొక్క సహవాసం అనేటువంటిది నీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి ఒక పీతను తాడు కట్టు ఆడుకుంటుంటే బల్ల మీద వేసాడు, లాగాడు, బల్ల మీద వేసాడు, లాగాడు. అప్పుడు ఏమైందంటే పీత అటు ఇటు లాగుతాడని స్ట్రైట్గా నడవడం ప్రారంభించింది. తాడు కట్టి ఇలా పడుతుంటే టేబుల్ మీద ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది. అసలు పీత వంకర టింకరగా నడుస్తుంది, తెలుసు కదా మీకు అందరికీ. కానీ ఈ వ్యక్తి పెంచుతున్నటువంటి పీత ఏమైందంటే స్ట్రైట్గా నడుతుంది. అది వింతగా మారింది. దాన్ని ఎగ్జిబిషన్ పెట్టారు అన్నమాట, పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. నా పీత నిదానంగా నడుస్తుంది. అందరూ వచ్చారు, ఎస్ నిదానంగా నడుస్తుంది. ఇట్లా వదిలాడు, నిదానంగా వెళ్తుంది, ఇట్లా వదిలాడు, నిదానంగా వెళ్తుంది. హల్లెలూయా, వండర్ అయిపోయింది అంతా కూడా. మళ్ళీ ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఆ పీతని ఇక్కడ వదిలాడు నిదానంగాను. ఈ లోపల ఇంకొంతమంది కొన్ని పీతలు తెచ్చారంట. ఇంకొక కొన్ని పీతలను తీసుకుని వచ్చి ఈ పీతతో పాటు వాటిని కూడా వదిలారంట. కానీ వాటికి నిదానంగా నడతం తెలియదు కదా, అవి పీతలే, కానీ వంకర టింకరగా నడుస్తున్నాయంట. ఎప్పుడైతే ఆ పీతలన్నట్లే చూసిందో ఈ పీత అంతవరకు నిదానంగా నడిచినటువంటిది ఇది వంకర టింకరగా నడవటం ప్రారంభించింది. అంతవరకు నిదానంగా నడిచింది, మంచిగా నడిచినటువంటి పీత వంకర టింకరగా నడటం ప్రారంభించింది. అంటే ఏమైందంటారు? ఇప్పుడు అంతవరకు మనిషితో సహవాసం, జ్ఞానం గల వ్యక్తితో సహవాసం ఉంది కాబట్టి జ్ఞానయుతంగా నడక నేర్చుకుంది, జ్ఞానయుతంగా నడతం నేర్చుకుంది, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకున్నటువంటి ఆ పీత ఎప్పుడైతే మళ్ళా మూర్ఖులే ఈ పీతలు, పాత పీతలు, పాత అలవాట్లు, పాత పద్ధతులు మళ్ళీ అలవాటు చేసుకుని వంకర టింకరగా నడవడం ప్రారంభించిందంట. గతం గుర్తుకొచ్చేసింది, మళ్ళీ నూతనత్వం అంతా కూడా అంతా పోగొట్టుకున్నది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు దుఃఖిస్తున్నారా, బాధపడుతున్నారా, సమస్యలో ఇబ్బందుల్లో ఉన్నారా? ఆల్రెడీ ఉన్నారు కదా, మరి ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? నాకు చాలామంది ఫోన్ చేసి చాలా ఎమోషనల్గా, బ్రదర్ చాలా అప్పుల్లో ఉన్నాను నేను. ఓకే, ఆగండి, ఉండండి, ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చేసేయండి. ఇంకంతే, ఇంక నేను వినటం ఏమీ లేదు. ఇంకా వెంటనే ఎస్ కరెక్ట్ ప్లేస్కే ఫోన్ చేశారు మీరు, 3:30 లైవ్లో ఉన్నట్టు సరిపోతుంది. ఇంకా అంతకేం చెప్పవసరం లేదు.
మీకు విడుదల కావాలంతే కదా. ఎలా గొప్పలు పోయారు, ఏం చేశారు, ఇవన్నీ అనవసరం. ఇంకా మీది సమస్య పరిష్కారం నేను చెప్తున్నాను. అక్కడ ప్రభు సన్నిధికి వచ్చేసేయండి, అక్కడ కలుసుకుందాం అందరూ కూడా 3:30కి. హల్లెలూయా. అంతే, వంకర త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి. నీ ఆలోచన విధానం మారితే, నీ మనస్సు మారితే ఆటోమేటిక్గా నువ్వు బయటపడిపోతావు. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? అప్పుల నవ్వులతో సహవాసం చేస్తుంటావు, నువ్వు లోకస్తులతో సహవాసం చేస్తావు. బయటపడాలంటే ఇంపాసిబుల్. అప్పులున్న వ్యక్తి ఏం చేయాలి? జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేస్తే, దైవికమైనటువంటి వారితో సహవాసం చేస్తే నీవు కూడా దైవికంగా మార్చబడతావు, జ్ఞానయుతంగా మార్చబడతావు, ఖచ్చితంగా బయటపడతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోషే గారు దేవుడు రమ్మంటే మరి కొండపైకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు నీళ్లు తాగలేదు, స్నానం చేయలేదు, మంచినీళ్ళు కూడా తాగకుండా 40 days ఫాస్టింగ్ చేసిన ఒకే ఒక వ్యక్తి మోషే గారు. అటువంటి మోషే గారు దేవుని సన్నిధిలో గడిపితే దేవునిలో ఉన్నటువంటి వెలుగు మోషే గారికి వచ్చిందంట. దేవుని ముఖం వలె మోషే గారి యొక్క ముఖం కూడా ప్రకాశించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగానైతే దేవుని యొక్క ముఖం ప్రకాశిస్తూ ఉన్నదో అదేవిధంగా మోషే గారి యొక్క ముఖం ప్రకాశించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మోషే గారు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మోషే గారు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు మోషే గారితో దేవుడితో మోషే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా ఆ 40 రోజులు గడిపేసినటువంటి మోషే జీవితంలో పెను అద్భుతాలు, పెను మార్పులు సంభవించాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు గడిపేటువంటి సమయాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి నీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. నువ్వు గడిపేటువంటి ప్రదేశాన్ని బట్టి ప్రజలను బట్టి నీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. నువ్వెవరితో సహవాసం చేస్తూ ఉన్నావు, ఎవరితో గడుపుతున్నావు అనే దాన్ని బట్టే నీ యొక్క ఫలితము డిసైడ్ అవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి. కాబట్టి ఈ రోజున ఏదో ఇలా యూట్యూబ్ లైన్ ఇలాగా సెర్చ్ చేస్తుంటే వచ్చాను అనుకుంటున్నారే మీరు. నో, మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ జీవితానికి ఒక పరిష్కారం ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ తోడుకొని వచ్చాడు. ఆర్డినరీగా ఈ మెసేజ్ వింటలేదు మీరు, అనుకోకుండా ఇది వర్తమానం మీరు వింటలేదు మీరు. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. కాబట్టి నువ్వు సహవాసం చేసే ప్రదేశాన్ని బట్టి, ప్రజలను బట్టి నీ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. చూడండి, మోషే గారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాడు? దేవునితోటి, దేవుని దగ్గర దేవునితో మాట్లాడుతున్నాడు. లోకంతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, అన్నదమ్ములు, బంధుమిత్రులు ఏమీ లేదు. ఇంకా ఒక్కటే దేవుడు, ఒక్కడే. స్నేహితులు, బంధువులు అన్ని పక్కన పెట్టాడు. దేవుని కనెక్ట్ అయిపోయాడు, దేవుడిలాగా మారిపోయాడు. చెప్పాలంటే మోషే గారు బయటకు వచ్చేసరికి ఆ ముఖం ప్రకాశించింది. అదే మోషే గారి యొక్క అన్నగారు అహరోను గారు ఎక్కడ సహవాసం చేస్తున్నాడు? ప్రజలతోటి సహవాసం చేసిన అహరోను గారి పరిస్థితి ఏమైంది? 40 రోజుల్లో మోషే ముఖమేమో ప్రకాశిస్తుంటే అదే 40 రోజుల్లో అహరోను ఏమైపోయాడండి? విగ్రహారాధికుడైపోయాడు. ఒక విగ్రహాన్ని చేశాడు, విగ్రహం పూజిస్తూ ఉన్నారు. లోకంలో కలిసిపోయాడు, లోకస్తులతో కలిసిపోయాడు. ఎక్కడ వాళ్ళు చంపేస్తారని చెప్పి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళకి నచ్చినట్టుగా జీవించడం ప్రారంభించాడు. దేవుని పక్కన పెట్టేసేసాడు, దేవునికి దూరం అయిపోయాడు. ప్రజలకు దగ్గర అయినాడు, దేవునికి దూరం అవుతాడు. హల్లెలూయా. దేవునికి దగ్గర అయినాడు, ప్రజలకు దూరం అవుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే, అహరోనులు. హల్లెలూయా. చాలా పవర్ఫుల్ మెసేజ్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. వింటున్నారా? ప్రజలకు దగ్గర అయ్యేవాడు, ప్రజలను సంతోషపెట్టేటువంటి వాడు, ప్రజల యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి వాడు ఎలా ఉంటాడండి? అహరోనులాగా ఉంటాడు. ప్రభును సంతోషపెట్టేటువంటి వాడు, ప్రభుకు దగ్గరగా ఉండేటువంటి వాడు మోషే వల్ల ఉంటాడు. హల్లెలూయా. మోషే బలవంతుడయ్యాడు, మోషే ప్రకాశిస్తూ ఉన్నాడు, అహరోను భయపడుతూ ఉన్నాడు. అహరోను ప్రజల మనిషిగా మారిపోయాడు, ప్రభుకు దూరం అయిపోయాడు, ప్రజలకు దగ్గర అయిపోయాడు, ప్రజల్లో మమేకమైపోయాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీరు ఎలా జీవిస్తున్నారు? సమాజాన్ని సంతోషపెట్టాలన్నా, అమ్మో మా కేస్ట్ అబ్బాయినే చూడండి పెళ్లి చేసుకుంటాం, ఎందుకంటే లేకపోతే పెళ్ళికి మా క్యాస్ట్ వాళ్ళు రారు. మా అమ్మగారు అలాగనేది.
వేరే కాస్ట్ అసలు వద్దు, దేవునికి స్తోత్రం. అందుకని వేరే కాస్ట్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాది. హల్లెలూయా. సో ఇక్కడ మనుషులు సంతోషపెట్టాలి, మనుషుల కొరకు చేసేటువంటిది ఎప్పుడు కూడా దేవునికి మహిమ రాదు. కానీ దేవుని కొరకు చేసేది ఎప్పుడు కూడా ప్రజలు అంగీకరించకపోయినా కానీ ప్రభు మహిమార్థం ఉంటుంది. మనుషుల దయ సంపాదించుకొని కూర్చున్నావా, దేవుని దయ సంపాదించుకొని కూర్చున్నావా అని ఉంటుంది దేవుని వాక్యంలో. మనుషుల దయ సంపాదించుకొని కోరువాడు దేవుని దయ సంపాదించుకోలేడంట. కానీ దేవుని దయ సంపాదించుకునేటువంటి వాడు మనుషుల దయ సంపాదించుకోనలేడు, కానీ ఒకవేళ సంపాదించుకోవచ్చు. ఈ రోజున ఆలోచన చేసుకోండి, చిన్నోడైన మోసేలా ఉన్నారా, పెద్దోడైన అహరోన్లా ఉన్నారా? నేను పెద్ద, అన్నిటికీ పెద్ద, సమాజానికి పెద్ద, సంఘానికి పెద్ద. ఉపయోగం ఏముంది? మోసే చిన్నోడే, ఆ ఇంట్లో అందరికంటే చిన్నోడే కదా. మిరియాం కంటే చిన్న, అహరోన్ కంటే చిన్న, మోసే చిన్నోడు, కానీ దేవునికి దగ్గరగా ఉన్నాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు లేదన్న చాలా ఇంపార్టెంట్. కానీ నువ్వు చిన్నోడువా పెద్దోడివి అన్నీ అనవసరం. నువ్వు పేద లేకపోతే ధనికుడువా, నువ్వు రిచ్చా పూరా, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు, అన్నీ అనవసరం. దేవునికి నీకు మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, లోకానికి నీకు మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది. కాబట్టి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. నీ ప్రయాణం దేవుని వైపా, లోకం వైపా? నా ముందు సముద్రం, నా వెనక శత్రువులు, నా వారేరి. ఇది మనుషుల యొక్క ఆలోచన. ముందు శత్రువులే, ముందు సముద్రమే, వెనక శత్రువులే కనిపిస్తున్నారు, కానీ పైన దేవుడు కనిపించట్లేదు. అది ప్రజల యొక్క ఆలోచన. మోసే గారు ఏం చేస్తున్నాడు? దేవా, ముందు సముద్రాన్ని వెనక శత్రువుని చూస్తలేదు మోసే గారు, దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజున నీ సమస్యనే చూస్తూ ఉన్నవా, అప్పుల్నే చూస్తూ ఉన్నవా, అనారోగ్యాన్ని చూస్తూ ఉన్నావా? ఎస్, ఖచ్చితంగా అదే చూస్తారు. ఎంత టార్చర్ పెడుతున్నారు బ్రదర్ అసలని. చేసినప్పుడు లేదా, అది అప్పు తీసుకున్నప్పుడు లేదా? అసలు ఎలా తీరుద్దారు అనుకున్నావు? ఏదో బిజినెస్ చేసి తీసేద్దాం అనుకున్నాం బ్రదర్. ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయితే ఎలా తీరుద్దారు అనుకున్నావు? రెండో ఆలోచన లేదా? లేకపోతే 100% దేవుని విశ్వాసం ఉన్నదా? లేదు. అప్పు చేసి డబ్బులతోటి వ్యాపారం పెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని స్తుతించడం మానేసేసి వ్యాపారంలో బిజీ అయిపోయి అంతా నష్టపోయాక దేవుడిని అడిగి చెప్పింది కాదు, చేసిన వ్యాపారం కాదు అది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది కాదు, సొంత నిర్ణయం తీసుకుని చేరిపోయి ఎంత అయిపోయి లాసులోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రేర్ చేయండి, చాలా లాసులో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం. ఎందుకని వచ్చింది ఆ పరిస్థితి? దేవునికి చెప్పారా? దేవుడి చిత్తానుసారంగా వెళ్ళారా? దేవుడికి చెప్పి ప్రభు బిజినెస్ అయినా వద్ద ఏంటి మరి ఏంటి కనిపెట్టారా? 3 రోజులు ఉపవాసం ఉన్నారా? దేవుడిని గడియని తీసుకున్నారు? లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పారండి, భలే ఉంటుంది అన్నారండి, ఇలాగన్నారండి, అలాగన్నారండి, వాళ్ళు కూడా సహాయం చేస్తానన్నారండి. కానీ లోపలికి వెళ్ళాక అందరూ వదిలేశారు. ఆయన దేవుడి వదిలిపెట్టండి నేను, ఆయన దేవుడు విడిచిపెట్టండి నేను. ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే, మొరపెట్టినట్లయితే మిమ్మల్ని మీ దేశాన్ని స్వస్థపరిచాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మోసే అహరోనుల జీవితాలు చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తున్నాయి మనకి. మోసే చిన్నోడే, దేవునికి దగ్గరగా ఉన్నాడు. అహరోను పెద్దోడే, దేవునికి దూరంగా ఉన్నాడు. మోసే చిన్నోడే, ప్రజలకు దూరంగా ఉన్నాడు. అహరోను పెద్దోడే, ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. ఏం చేస్తాం కాడికి? ప్రజలకు దగ్గర ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రజలను సంతోషపెడితే చూస్తాడు. ప్రభుని పట్టించుకోలేడు. ఒకవేళ ప్రభుని పట్టించుకున్నాడు అనుకోండి, ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఏడా మోసే ఉన్నవాడు ఏడి? అబ్బాబ్బాబ్బా, ఎర్ర సముద్రం పాయలు చేసినోడు, మన్నాను కురిపించినోడు, మాంసం కావాలని చేసినోడు, ఇన్ని చేసినటువంటి అద్భుతాలు అనుభవించేసి బాగా తినేసేసి ముక్కులోంచి కూడా వచ్చిందంట మాంసం. వారు ఏ రేంజ్లో తిన్నారో వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు ఎంత కృతజ్ఞత ఏడాడు? ఎవరు? ఆ మోసే అనేటువంటి వాడు. ఎంత భలే మాట్లాడుతున్నారండి ప్రజలు. విన్నారా మీరు ఎలాగ ఎప్పుడన్నా? విన్నాను నేను, నా జీవితంలో అయితే నా జీవితంలో విన్నాను ఇటువంటి మాటలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళని బాగా దీవించిన గాక. ఎందుకంటే దీవెన అనేటువంటిది మనుషుల నుంచి రాదు, ఎప్పుడు దేవుని నుంచి వస్తుంది. వీళ్ళ మోసేం తిడుతుంది, మోసే వినపడుతుందా? ఇవి వినపడదు. కానీ దేవుడికి వినపడ్డది.
మ్మ్. జాగ్రత్త. ఒక సేవకుని గురించి మీరు ఏదన్నా అట్లా ఇట్లా మాట్లాడేసుకుంటున్నారేమో, ఎవరింటలేదు అనుకుంటున్నారేమో. మిరియాము ఆరోను సొంత అక్క అన్నలు. మోసే గురించి ఏది మాట్లాడుకుంటే దేవుడిని వేసాడంట, మోసే కనపడపోయినా సరే. చూసారా? కాబట్టి మోసే గారేమో దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి దేవునితో ఉన్నాడు. 40 రోజులు తిండి తిప్పలేవు, కానీ వీళ్ళకి పండగ. చూసారా? దేవుల్లో ఉంటే దండగా, లోకంలో ఉంటే పండగ. ఎంతకాలం ఆహారం పండగ చేసుకుంటూ ఉన్నాడు. ఓ గంతులు, ఆర్భాటాలు, తినుడు తాగుడు గంతులే. ఓ దూడం చేసుకున్నారు. మోసే పస్తులు ఉంటా ఉన్నాడు, ప్రభుకు దగ్గరగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఏది జీవితం మనం కోరుకుంటున్నాం, ఎటువంటి జీవితం కోరుకుంటున్నాం? ప్రత్యేకపరచుకుంటున్నారా మిమ్మల్ని మీరు? 40 రోజులే కదా దేవుడి దగ్గర ఉంటాం మోసే గారు. తర్వాత ఎక్కువ మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చేసాడు కదా. కాబట్టి కొద్ది సమయమే, తక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపితే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. కాబట్టి మోసే గారు చేసినటువంటి ఉపవాసం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే 10 ఆజ్ఞలతో కూడినటువంటి ఆ యొక్క పలకలను ఇచ్చాడు దేవుడు. ఒక సిస్టమ్ ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఉన్న దేవుని మర్చిపోయేలా చేస్తున్నాడు అహరోను గారు. బొమ్మను చేసి దేవుడు అంటున్నాడు, బంగారం అంటే ఏంటి అంటున్నాడు, దూడని దేవుడు అంటున్నాడు. కానీ నిజమైనటువంటి దేవుడిని, సత్య దేవుడిని గడిపాడు, అనుభవించాడు మోషే గారు. హల్లెలూయా. అగ్నిలో బంగారం వేస్తే వచ్చిందని దేవుడు అంటున్నారు వీళ్ళు, కానీ దేవుడే అగ్ని అయి ఉన్నాడు అక్కడ. ఆ విగ్రహము, ఆ దూడ వీళ్ళని దూడగా మార్చలేదు. నిజమే, పసుపురాయలుగానే చేసేసింది ఆ దూడ. కానీ మోసే మాట్లాడిన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆ జీవము కలిగినటువంటి దేవునిలో ఉన్న జీవము, వెలుగు మోషే ముఖమునకు ప్రకాశించింది. హల్లెలూయా. చూసారా? 40 రోజులు నిద్రాహారాలు, నీళ్లు లేకుండా ఉన్నాడు అంటే దేవునితో ఎంత అద్భుతంగా గడిపాడో. కాబట్టి ఇక నేను గమనించింది ఏంటంటే, జ్ఞానము గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోను. ఇక్కడ జ్ఞానం గలవాడు అయినటువంటి దేవుడితో సహవాసం చేసినటువంటి మోసే జ్ఞానం గలవాడయ్యాడు, శక్తివంతుడయ్యాడు, బలవంతుడయ్యాడు, ప్రకాశించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అదే మూర్ఖమైనటువంటి మూర్ఖ ప్రజలతో సహవాసం చేసిన అహరోను మూర్ఖుడిలాగా మారిపోయాడు, చెడిపోయాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, నీ రోజు ఎవరితో సహవాసం, నువ్వు రోజు ఎవరితో గడుపుతూ ఉన్నావు, నువ్వు రోజు ఎక్కడెక్కడ గడుపుతూ ఉన్నావు, ఎవరెవరితో ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉన్నావు, జాగ్రత్త. వాళ్ళ మనస్సు నీ మీద పడుతుంది. ఈ వాక్యం రోజు వింటుంటే నీ విశ్వాసంలో బలపడతావు. ఈ వాక్యం రోజు నీకు పనిచేస్తుంటే నీ విశ్వాసం పూరుకొల్పబడుతుంది. అదే నువ్వు అన్నీ మానేసి ఇదే సమయాన్ని నీ స్నేహితులకు, బంధువులకు, వాళ్ళకి వీళ్ళకి పెట్టి మాట్లాడినట్లయితే నువ్వు విశ్వాసంలో దిగజారిపోతుంటుంటావు, లోకంలో కలిసిపోతుంటుంటావు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సిచ్యువేషన్ మళ్ళీ మారిపోతుంది చూడండి. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి మోసే మోకం ప్రకాశించింది. దేవుని దగ్గర ఉన్నంతకాలం ఏ డిస్టర్బెన్స్ లేదు, పీస్ఫుల్, హ్యాపీనెస్, సంతోషం, సమాధానం, ఆనందం, ముఖకాంతి ప్రకాశిస్తూ వచ్చింది. మోషే గారేమో అహరోను మూర్ఖులకు ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు గమనించాలి ప్రియులారా, ఇక్కడ సిచ్యువేషన్ మళ్ళీ మారుతుంది చూడండి. ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంది. 40 days అయిపోయింది. మోసే గారు తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి? ప్రజలకు దగ్గరగా, దేవునికి దూరంగా. దేవుని నుంచి దూరం అవుతూ వస్తున్నాడు, ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాడు మోసే గారు. నేను ఈ కోచ్నే చెప్పాలని ఆశపడుతున్నాను. 13:20 సామెతలు 13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు,
మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఎప్పుడైతే మోసే గారి యొక్క ప్రయాణం ప్రజల వైపు ప్రారంభమైందో దేవునికి వెనుతిరిగాడు అనమాట. అంటే దేవునికి ఇంకా వైపు చూపించేటట్టు లెక్క అనమాట. దేవుని దగ్గర పొందుకున్నాడు, దేవుని దగ్గర నుంచి బలంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నాడో సగం దూరం వచ్చేసరికి ఏమి పెడుతుందంటే కేకలు, ఆర్సనాదాలు, ఏదో ఎలుగెత్తి ఏడుపులాగా వినిపిస్తుంది. ఏంటని అడిగితే అప్పుడు యెహోషువ చెప్తూ ఉన్నాడు అనమాట. మోసే గారికి అర్థమైపోయింది. దిగాడు. చూసేసరికి పరిస్థితి ఎలా ఉన్నదంటే మోసే గారు వచ్చేసరికి అహరోను గారు, మరి ప్రజలను మంచిగా నడిపించవలసిన అహరోను గారు ఏం చేస్తున్నాడు అంటండి, దూడని చేశాడు. దూడను ఆరాధిస్తున్నారు, గొంతులేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వేషాలు వేస్తున్నారు. ఇది చూసినటువంటి మోసే గారికి ఏమొచ్చిందంటండి, కోపం వచ్చింది. దేవుని దగ్గర ఉన్నప్పుడు కోపం ఉందా? దేవుని సందులో ఉన్న చెప్పి కోపం ఉందా? దేవుని సందులో ఉన్నప్పుడు బాధ ఉందా? ఏమీ లేవు. యేసులో ఆనందం, ఎల్లప్పుడే ఆనందం, ఏమీ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వస్తున్నాడో సహనం కాస్త తగ్గుతూ ఉంటుంది, కోపం కాస్త పెరుగుతూ ఉంది. కోపం ఎక్కువైపోయింది. చూసారా, అప్పుడు దాకా దేవుని దాకా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు, మనిషిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చూసారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మానవ స్వరూపంలో మార్చబడ్డాడో, మానవులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో ఆ చేతిలో ఉన్న పలకలు తీసి రాడ్నేసి కొట్టాడంట. కోపం ఎందుకని వచ్చింది? సహవాసం ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు మనుషుల సహవాసంలోకి వచ్చేసింది, మనుషులతో సంబంధాల్లోకి వచ్చేసింది, దృష్టి అంతా మనుషుల మీదకి వచ్చేసింది. గమనించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గరకు నన్ను చేపి ఏం చేస్తున్నాడు, సంతోషం, తిండి తిప్ప లేకపోయినా, నీళ్ళు కూడా లేకపోయినా ఆనందంగా గడిపేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనుషుల దగ్గరకు వచ్చాడో కోపం వచ్చేసింది. ఎంతో కష్టపడి సంపాదించిన భక్తి అంతా కూడా ఏమైపోయింది, 40 రోజులు ఉపవాసం ఉండి సంపాదించిన పలకలన్నీ కూడా మనుషులతో సహవాసం చేసేసరికి మనుషుల యొక్క మాటలను బట్టి, మనుషుల యొక్క చేతలను బట్టి సర్వనాశనం చేసేసుకున్నాడు. 40 రోజుల కష్టాన్ని 40 సెకండ్లో నేలపాలు చేసేసుకున్నాడు. ఈరోజు మీలో చాలామంది ఎంతో భక్తిగా ఉంటారు, కానీ ఉంటారు కదా మూర్ఖులు ఎవరొకరు, చిన్న గొడవ పెడతారు, రెచ్చగొడతారు మిమ్మల్ని, అంతే భక్తి అంతా కూడా నేలపాలు చేసేస్తారు. ఇక్కడ 40 రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ మోసే గారి భక్తి అంతా కూడా ఎప్పుడైతే ప్రజలతో మమేకమవటం ప్రారంభించాడో అంతే లాస్ అయిపోయాడు అంతా కూడా. జ్ఞానం గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడుగా ఉన్నాడు. దేవుడే జ్ఞానం. కాబట్టి దేవుడితో సహవాసం చేసినటువంటి మోషే ప్రకాశించాడు. దేవుడి ఆజ్ఞలు సంపాదించుకోగలిగాడు. జనులతో సహవాసం చేసినటువంటి అహరోను జనులతో కలిసిపోయాడు. మరి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే మోసే గారు దేవుడి నుంచి దూరంగా మళ్ళీ ప్రజలకు దగ్గర అయ్యాడో మోసే కూడా ప్రవర్తనలో చేంజ్ వచ్చేసింది. కోపం పెరిగిపోయింది, తొందరపడిపోయాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి వాటిని, దేవుడి చేత్తో రాసిచ్చినటువంటి దాన్ని ఎంత మనుషుల మీద కోపంతో కదా పడేసాడు. అవన్నీ కూడా దేవుడి చేత్తో రాసిచ్చినటువంటి పలకలు నేలనేసి కొట్టాడు. ఎందుకని? సహవాసం ఎవరి దగ్గరికి వచ్చింది? మనుషుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనుషులతో సహవాసం, మనుషుల దగ్గరకు వచ్చేసరికి నువ్వు దేవునితో ఎంతో గడిపి పొందుకున్న దాన్ని మనుషుల ద్వారా కోల్పోతున్నావేమో, మనుషుల మీద కోపం ద్వారా కోల్పోతున్నావేమో, మనుషుల మీద ద్వేషం ద్వారా కోల్పోతున్నావేమో, మనుషుల మీద ఉన్నటువంటి అభిప్రాయాల వల్ల నువ్వు కోల్పోతున్నావేమో ఎన్నో ఆశీర్వాదాలు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు చాలా ఆశీర్వాదాలు కోల్పోవట కారణం ఏంటంటే సైతానుగాడు ప్రజల్లో దూరతాడు. వాళ్ళ ద్వారా నీకు సహనం కోల్పోయేలాగా చేస్తాడు, వాళ్ళ ద్వారా నిన్ను ప్రభావితం చేస్తాడు.
జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. 40 రోజులు కష్టపడి 40 రోజులు నిద్ర ఆహారాలు మానేసి మంచినీళ్ళు కూడా తాగటం మానేసి సంపాదించుకుని తీసుకుని వచ్చినటువంటి పలకల్ని మళ్ళీ తెచ్చేసాడు దేవుడు. మళ్ళా ప్రాసెస్ మామూలే. మళ్ళా 40 రోజులు ఉపవాసం ఉండు, మళ్ళీ నీ పలకలు నువ్వే చెక్కుకో అన్నాడు దేవుడు. చూసారా మళ్ళీ సంపాదించగా ఎంత కష్టపడవలసి వచ్చిందో. ఒక్క నిమిషమే 40 సెకండ్లు పగిలిపోయి పలకలు. ఎవరిని బట్టి? మనుషులు బట్టి, మనుషులు చేసిన క్రియలు బట్టి. కాబట్టి ఈరోజు నా భర్త మూర్ఖుడే, అందుకే నేను ఇలా చేస్తున్నాను. మా అత్తగారు అలాంటిది, నేను అందుకే ఇలా చేస్తున్నాను. ఎలాగా? పలకలు నేలేసి కొడుతున్నాను. జాగ్రత్త. నీ ఆశీర్వాదం నువ్వు నేలపాలు చేసుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు కోల్పోతున్నావేమో. గమనించాలి జాగ్రత్తగా. మోసే గారు లోపం లేదేమని. మోసే గారికి దేవుడి మీద కోపం రాలేదు. 40 రోజులు నేను ఏం తినలేదు, ఏం పట్టించుకోలేదు దేవుడు. 40 రోజులు ఇదేం కోపం రాలేదని బాధ రాలేదు. దేవుని సందులో ఉన్నాను చెప్పి దేవుని కోసం ఎంత చేసినా, దేవునితో ఎంత గడిపినా ఏమీ ఇబ్బంది అనిపించలేదు. కానీ ప్రజలతో వచ్చి 10 నిమిషాలు గడిపితేసరికి 40 దినాలు సంపాదించుకున్న ఆశీర్వాదం ఒక్కసారి కోల్పోయాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మూర్ఖుల సహవాసం, మనుషుల సహవాసం చెడిపోయారంట. సర్వనాశనం అయిపోయి పలకలు. కాబట్టి ఈ రోజున ఒక ఆలోచన చేయండి మీరంతా కూడా. ఈ యొక్క సమయంలో ఎవరితో మీరు సహవాసం చేస్తూ ఉన్నారు? ఎవరితోటి మీరు గడుపుతూ ఉన్నారు? ఎవరికి మీ సమయాన్ని ఇస్తూ ఉన్నారు? మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోసే సమస్తము కూడా అక్కడ నేలపాలు చేసుకున్నాడు, కోల్పోయాడు. హల్లెలూయా. కానీ చూసారా, దేవునితో గడిపి వచ్చినటువంటి మోషేలాగా ప్రజలను మార్చడం కానీ ఆహారాన్ని కానీ మార్చడం కానీ చేయలేకపోయాడు. ప్రజల్లాగా మోషే మారిపోయాడు, కోప్పడిపోయాడు, కోల్పోయాడు, లాస్ అయిపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవుని మర్చిపోయారు, దేవుని కోల్పోయారు. మోషే గారు కూడా ఏం చేశాడు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని కోల్పోయాడు. అంతటికి కారణం ఏంటంటే సహవాసం. ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఎవరికి సమీపంగా ఉంటున్నావు? ఎవరికి దగ్గరగా ఉంటున్నావు? వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి. అంటే ఏంటి? ఫ్రెండ్స్ కదా. వాళ్ళు చాలామంది చెప్తారు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీరెవరో క్లోజు? మోసే దేవుని క్లోజ్ ఉన్నాడో, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో వచ్చాడు. అహరోను ప్రజల క్లోజ్ ఉన్నాడు, ప్రజల ద్వారా పొందుకున్నాడు. ఏంటది? దుష్టత్వాన్ని, దేవునికి దూరం అయిపోవటాన్ని, కలిసిపోయాడు ప్రజల్లో. కాబట్టి ఈ రోజున చాలామంది ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో గంటలు ప్రార్థన చేస్తారు, ఎంతో బైబిల్ చదువుతారు, ఎన్నో చేస్తారు. అంతే సడన్గా ఎవరో కోపం నుంచి, ఎవరి మీద కోపం వచ్చి సరిగా మా పదనిసలు మాట్లాడేస్తారు, బూతులు, లేకపోతే ఏంటేంటో. అంతే 5-6 గంటలు చేసిన ప్రార్థన 5-6 నిమిషాల్లో భస్మం, కాలిఫోర్నియా అయిపోయినట్టుగా ఏమైపోద్దండి. చిన్న కొమ్మ రాసుకున్నాయంట, ఆ 2 కొమ్మల మధ్యలో చిన్న అగ్ని వచ్చిందంట, కారు చిచ్చు. అగ్ని ఏమైపోయిందంట, కొమ్మ అట్టుకుని, చెట్టు అంటుకుని, మొత్తం అడవి అంతా తగులుబడి, ఇల్లంతా తగులుబడి, దేశం, ఆ ఊరంతా కూడా ఏమైపోయింది, చిన్నదే. అట్లా నీలో కూడా సమస్య చిన్నగానే ప్రారంభించబడుతుంది, సర్వనాశనం చేసేస్తుంది. మోసే గారు కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది కదా, ఇంకో 4 రోజులు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం వచ్చేది కాదు కదా. కాబట్టి ప్రజల మీద కోపంతో మీరు తీసుకునే నిర్ణయాలు దేవునికి దూరం చేసేస్తాయి. మా అత్తగారు మంచిది కాదు బ్రదర్ అసలే. నువ్వు మంచిదాను కదా. మా మామగారి సంగతి మీకు తెలీదు, నీ సంగతి తెలుసు కదా దేవునికి.
మా బాస్ ఎంత మూర్ఖుడో తెలుసా? నువ్వెంత మంచిదానివో తెలుసా? మన ఏసీ ఎంత మంచివాడో తెలుసా? అదే నేను అనేది ఏమంటానంటే, నీ బాస్ ఎంత మూర్ఖుడైతే నాకు ఎందుకు, మన ఏసీ ఎంత మంచివాడో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నాకు ఎంత అప్పు ఉందో తెలుసా? నీకు ఎంత అప్పు ఉంటే నాకు ఎందుకు, మన ఏసీ ఎంత రిచ్ అని తెలుసుకోవాలి. మన ఏసీ ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. హల్లెలూయా. బ్రదర్, మేమెంత నిందల్లో ఉన్నాం తెలుసా? నువ్వెంత నిందలో ఉంటే ఎందుకు, మన ఏసయ్య నిందకు పరితిగా పూదండిస్తాడంట. ఆయన గురించి తెలుసుకో. హల్లెలూయా. మేమెంతో దుఃఖంలో ఉన్నాం బ్రదర్. ఎంత దుఃఖంలో ఉంటే ఎవరు కావాలి? నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకో, అది అనిపించు. హల్లెలూయా. చూస్తారా, ఆలోచించే విధానంలో ఉందని సమస్యకు పరిష్కారం. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, గుంటలో ఉన్నావు, ఆ గుంటలో ఉండి ఆ గుంట నువ్వు తవ్వేసుకుంటున్నావు. ఓకే, కుక్క చూడండి ఏం చేస్తుంది, తవ్వుకుంటుంది. ఎక్కడ ఇంకా లోపలికి పోతుంది, అది పైకి వస్తుందా? రాదు. కాబట్టి నువ్వు పైకి రావాలంటే ఏం చేయాలి? దాన్ని తొక్కుకోవాలి నెమ్మదిగా. ఆ మట్టి ఈ మట్టి, ఆ సైడ్ మట్టి ఈ సైడ్ మట్టి వేసి కాళ్ళ కింద వేసి తొక్కుకుంటూ ఉంటే గుంటలోంచి పైకి వస్తావు నువ్వు. అంతేగాని నేను గుంటలో ఉన్నాను అని చెప్పి గుంటలో మట్టి అంతా ఇంకా తవ్వుతున్నావు అనుకో, ఇంకా లోపలికి పోతావు. కాబట్టి అప్పులు గుంటలో నువ్వు ఉన్నావా, అప్పులు నువ్వు తవ్వుకుంటున్న గుంటనే ఇంకా లోపలికి పోతుంటావు. మరేం చేయాలి? పైకి చూడు. కలవరపడినే కొండల తట్టు నా కన్నులెత్తుదునా. కలవరపడి కొండల తట్టు కన్నులెత్తే సహాయం వస్తుందా? దేవుని తట్టు ఎత్తాలా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినాడని నమ్ముతున్నాను. సహవాసం, ఫెలోషిప్. ఎటువంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నావు? అలాగ అడగకూడదు దేవుడిని అసలేని. దేవుడి అదే తీసుకోవాలి. అదొక పాలసీ కొంతమందిది. కొంతమంది దేవుని చిత్తమైతే జరిగితే లేకపోతే లేదు, మనం ఏం చేయకూడదు అసలేని, మనం ఏం మాట్లాడకూడదు, దేవుడికి డిమాండ్ చేయకూడదు. అదొక పాలసీ. రకరకాల పాలసీలు, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతావో ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవరితో సహవాసం చేస్తావో అది నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఏ డొనామినేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా మనకి, సహవాసాలు. ఇదే జరుగుతుంది ఇక్కడ. మోషేకి అహరోనుకి మధ్య సహవాసం. మోషే గారు దేవునితో సహవాసం చేస్తున్నాడు, అహరోను ప్రజలతో సహవాసం చేస్తున్నాడు. ఫలితాలు మీరు చూస్తాను వచ్చి ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున ఎక్కువ స్తుతించడం నేర్చుకోండి, ఎక్కువ మహింపరచడం నేర్చుకోండి, ఎక్కువ గానపరచడం నేర్చుకోండి. దేవుని ముఖకాంతిలో మనం కూడా ఉండటం నేర్చుకోండి, ప్రకాశించడం నేర్చుకోండి. 10 మందికి ఉపయోగపడతాం. కాబట్టి సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. నువ్వు చెడిపోవాలన్నా, నువ్వు జ్ఞాన సముపార్జన చేసుకుని బాగుపడాలన్నా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ దేవుడి చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. నువ్వెవరు సహవాసం చేస్తూ ఉన్నావు, ఎవరి వర్తమానాలు వింటూ ఉన్నావు, నీ మీద బాగా ప్రభావితం చేస్తాయి. నువ్వు వినే వర్తమానాలు నీ మీద బాగా ప్రభావితం చేస్తాయి. నువ్వు వినే సాక్ష్యాలు నిన్ను చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏది వింటున్నావో చూసుకోవాలి. వింటమంటే తింటమే. ఇప్పుడు ఈ శరీరానికి బలం కావాలంటే తినాలి, ఆత్మకి బలం కావాలంటే వినాలి. సో మన శరీరానికి తింటం ఎలాగో ఆత్మకి వింటం అలాగా. నువ్వు వింటే బలం పొందుతావు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటిది వింటున్నావు చాలా జాగ్రత్త. తింటే బలం వచ్చేద్దని చెప్పి గడ్డి అంతా తింటే అనారోగ్యం పాలైపోతాం. అలాగే వింటే విశ్వాసం వస్తుందని చెప్పి అన్నీ వినేస్తే పనికిరాదు. ఏది అవసరమో ఏది వినాలో జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి మరి అద్భుతమైనటువంటి సహవాసంలో మరి దైవికంగా దేవుడు మిమ్మల్ని నడిపించి ప్రజలకు దూరంగా ప్రభుకు దగ్గరగా ఉండడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.